ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి ముగ్గురు కీలకమైనటువంటి అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తుంది. ఇప్పటి వరకు వాలంటీర్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ ముగ్గురు చాలా సీరియస్గా పనిచేయబోతూ ఉన్నారు. వచ్చే వారమే వాళ్ళు రంగంలో దిగబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ముగ్గురు అధికారులని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు, పరిశీలకులుగా వాళ్ళు రాబోతున్నారు. ఆ ముగ్గురు అధికారులు ఎవరు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1987 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా. ఈయన రిటైర్డ్ ఐఏఎస్. 1987 సంబంధించినటువంటి బ్యాచ్. ఆయన అస్సాం మేఘాలయ క్యాడర్ ఆఫీసరు. సో అక్కడ అస్సాం మేఘాలయ క్యాడర్ ఆఫీసర్ అంటే మంచి అనుభవం ఉంటుంది. అక్కడ బోర్డర్లో పనిచేసినటువంటి బోర్డర్ విషయాలు కూడా తెలుస్తాయి. రామ్మోహన్ మిశ్రా ఆయన ఢిల్లీలో కీలకంగా కూడా ఉన్నారు. మేఘాలయ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి ఆయన రిటైర్ అయ్యారు. మేఘాలయ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు రామ్మోహన్ మిశ్రా. సో ఆయన డిప్యుటేషన్ పైన కేంద్ర సర్వీసులకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఆయన పదవి విరమణ చేశారు. ఆ తర్వాత జాతీయ చిన్న మధ్యస్థాయి పరిశ్రమల విధానం రూపకల్పనలో ఆయన విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఐఏఎస్ అధికారిగా పేరుంది. ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఆయన. సో కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమస్యలు కూడా తెలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు ఆయన టెన్యూర్లో. రిటైర్మెంట్ తర్వాత మేఘాలయ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు చైర్మన్గా ఆయన పదవిలో కొనసాగారు రిటైర్మెంట్ తర్వాత. సో ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన సేవలు చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులుగా ఇప్పుడు ఆయన నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. సో ఆయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన్ని రిటైర్మెంట్ తర్వాత మేఘాలయ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు చైర్మన్గా కొనసాగిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి అధికారిగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఆయన ఆంధ్రప్రదేశ్ పరిశీలకుడిగా రాబోతూ ఉన్నారు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇక దీపక్ మిశ్రా ఐపీఎస్ రిటైర్డ్ అయిన 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా ఢిల్లీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఢిల్లీలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఢిల్లీ సూపర్ కాప్గా పేరు తెచ్చుకున్నారు ఆయన. అందుకే ఆయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో దిట్ట. అందుకే సూపర్ కాప్గా ఆయనకి పేరు తెచ్చుకున్నారు ఢిల్లీలో. ఇక 2013లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ పదవిని కూడా చేపట్టి ఆయన విజయవంతంగా లా అండ్ ఆర్డర్ కాపాడగలిగారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ గాని పేరుంది. డిప్యుటేషన్ మీద సెంట్రల్ సర్వీస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన సిఆర్పిఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు స్వీకరించారు. సో సిఆర్పిఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు అంటే చాలా కీలకమైనవి. రిటైర్మెంట్ తర్వాత సేమ్ సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్లో ఉన్నారు. సో సిఆర్పిఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్లో ఉన్నారు ప్రస్తుతం. అంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి ఆఫీసర్గా పేరుంది దీపక్ మిశ్రాకి. సో ఏపీ ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా ఈయన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వాస్తవంగా ఒక ఐఏఎస్ని జనరల్ అబ్జర్వర్గా నియమించింది. ఇప్పుడు ఐపీఎస్ అధికారిని ఇప్పుడు ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏ విధంగా నడుచుకుంటుంది, అక్కడ నీతి నిజాయితీగా పనిచేస్తుందా, చిత్తశుద్ధిగా పనిచేస్తుందా అనేది పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశీలకులుగా ఐపీఎస్ దీపక్ మిశ్రాని రిటైర్డ్ ఆయనే నియమించడం జరిగింది. ఇక 1983 బ్యాచ్ సంబంధించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ఐఆర్ఎస్ అధికారి. ఈమె ఇప్పుడు మరొక పరిశీలకురాలిగా వచ్చారు. 2018లో ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ప్రమోషన్ పొందారు నీనా నిగమ్. పదవి విరమణ తర్వాత ఎన్నికల వ్యయ పరిశీలన బాధ్యతలు ఆమె
తీసుకున్నారు. పదవి విరమణ తర్వాత ఎన్నికల వ్యయ పరిశీలన బాధ్యతలు పరిశీలిస్తున్నారు. 2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలన అధికారిగా నియామకం అయ్యారు. ఆ అనుభవం ఉంది ఆమెకి, అస్సాం ఎన్నికల అనుభవం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలన అధికారిగా ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ అపాయింట్ అయ్యారు. ఎందుకు నీనా నిగమ్ని ఐఆర్ఎస్ ఆఫీస్ని ఇక్కడ వేశారని అంటే, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతూ ఉన్నారు అనేది తొలి నుంచి వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవినీతి సొమ్ముని ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతుంది అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది. అందుకే రాబోయేటువంటి ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా భారీగా డబ్బులు పంచడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడి చేసేందుకే ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ని నియమించారు అని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ముగ్గురిని కీలకమైనటువంటి ఆఫీసర్స్ని నియమించారు. ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులని పరిశీలించిన తర్వాత అక్కడికి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని పంపిస్తుంది. ప్రత్యేకించి సిఆర్పిఎఫ్లో బాగా అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాని ఆంధ్రప్రదేశ్కి పంపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంతమంది జేపీఎస్లుగా పనిచేస్తున్నారు, జగన్ ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తూ ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణను తీసుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించిన తర్వాత దీపక్ మిశ్రాను ఇప్పుడు పోలీస్ వ్యవహారాల పరిశీలకుడిగా ఈ ఎన్నికల సందర్భంగా దీపక్ మిశ్రాను నియమించింది. వచ్చేవారు అంటే మరొక 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ఈ ముగ్గురు అధికారులు రాబోతూ ఉన్నారు. ఇక నుంచి విచ్చలవిడిగా పంచడం, డబ్బులు అలాగే గిఫ్ట్లు పంచడం ఇవన్నీ కూడా అరికట్టడానికి ఐఆర్ఎస్ ఆఫీసరు వస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు ఎక్కడైనా సరే ఒక పక్షాన ఏకపక్షంగా కనుక వ్యవహరిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు కీలకమైనటువంటి ఆఫీసర్ రాబోతున్నారు పరిశీలకులుగా అని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభలో ఏం జరిగింది అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఒక నివేదికను పంపించింది. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఏకపక్షంగా అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే దీపక్ మిశ్రాని ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవహారాల పరిశీలకునిగా నియమించారని చెప్పి కూడా ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తుంది. ఇక సాధారణ పరిశీలకులుగా ఒక ఐఏఎస్ అధికారి సీనియర్ని నియమించడం జరిగింది. ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా అసలు ఏం జరుగుతుంది, ఏ ప్రాంతంలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మొత్తం ఐఏఎస్ని రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లు కానీ లేదా జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరినీ తీసుకొని రివ్యూ చేసి మొత్తం పరిశీలన చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగడానికి ముగ్గురు కీలకమైనటువంటి 3 సింహాలని పంపిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. సో రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలని అరికట్టబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంతమంది చెలరేగిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో వాళ్ళ మీద కొరడా జులిపించడానికి 3 సింహాలు రాబోతూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఆ ముగ్గురు అధికారులు బహుశా 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి కంప్లీట్గా యంత్రాంగాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని నడిపించేటువంటి అవకాశం లేకపోలేదు. దీంతో విపక్షాలు కూడా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. సో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక రకంగా వార్నింగ్ అని చెప్పి అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.